నాగచైతన్య, సమంత విడిపోయి 3 ఏళ్లవుతుంది. ఇటీవల నాగచైతన్య రెండో వివాహం కూడా చేసుకున్నాడు. హీరోయిన్ శోభితా ధూళిపాలతో ఆయన 7 అడుగులు వేశారు. 2 ఏళ్లకు పైగా శోభితాతో రిలేషన్ లో ఉన్న నాగచైతన్య ఆమెను అర్ధాంగిగా తెచ్చుకున్నాడు. నాగచైతన్యకు వివాహం అయినప్పటికీ ఏదో ఒక విధంగా సమంతతో ఆయన రిలేషన్, లవ్ మ్యారేజ్ వివాదాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇంట్లో తనతో నాగచైతన్య ఎలా ఉండేవాడో ఒక సందర్భంలో సమంత వెల్లడించారు. చెప్పాలంటే నాగచైతన్యకు మించిన స్టార్డమ్ సమంత సొంతం. వివాహం కాకముందే సమంత సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ లలో ఉన్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఫేమ్ కలిగి ఉంది. టాప్ స్టార్స్ అందరితో సమంత జతకట్టింది. సమంతకు హిట్ ప్రెజెంటేషన్ ఎక్కువ. ఆమెను లక్కీ చామ్ గా దర్శక నిర్మాతలు భావించేవారు. నాగచైతన్యతో పాటు ఎన్టీఆర్ తో సమంత అధిక సినిమాల్లో నటించింది. వివాహం అనంతరం కూడా సమంత సినిమాలో నటించారు. బోల్డ్ రోల్స్ కూడా చేయడం విశేషం. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ అనంతరం సమంత బాలీవుడ్ లో కూడా పాపులారిటీని రాబట్టింది. షూటింగ్స్ నుండి ఇంటికి వచ్చిన సమంతతో నాగచైతన్య ప్రవర్తన ఈ విధంగా ఉండేదట అంటూ సమంత మాట్లాడుతూ, నువ్వు బయట స్టార్, కానీ ఇంట్లో నువ్వు సాధారణ గృహిణివి మాత్రమే. ఇంట్లోకి వంటకు కావాల్సిన వస్తువులు ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. అలాగే వీకెండ్స్ ప్లాన్స్ చేయాలి అనేవాడు అని అన్నారు. సమంత మాటలు వింటే నాగచైతన్య ఒకంత ఆమె మీద ఆధిపత్యం ప్రదర్శించేవాడనే అనిపిస్తుంది. అయితే నాగచైతన్య మీద సమంత ఆరోపణలు చేయలేదు. నవ్వుతూ ఇంట్లో వారిద్దరి మాటలు చేతలు ఎలా ఉంటాయో వెల్లడించింది. విడాకులు తీసుకున్న సమంత ఒంటరిగా ఉంటున్నారు. ఆమెపై ఇటీవల ఎఫ్ఐఆర్స్ రూమర్స్ వచ్చాయి. ది ఫ్యామిలీ మ్యాన్ 2 ఫేమ్ రాజ్ ని ఆమె ప్రేమిస్తున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆ వార్తలపై సమంత స్పందించలేదు. కాగా సమంత ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఒక బ్యానర్ ఏర్పాటు చేసింది. మా ఇంటి బంగారం టైటిల్ పేరుతో ఒక ప్రాజెక్ట్ ప్రకటించింది. దీనిపై మరొక అప్డేట్ లేదు. సమంత నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సిటాడెల్ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్రలో నటించారు. నాగచైతన్య, సమంత విడిపోయి 3 ఏళ్లవుతుంది. ఇటీవల నాగచైతన్య రెండో వివాహం కూడా చేసుకున్నాడు. హీరోయిన్ శోభితా ధూళిపాలతో ఆయన 7 అడుగులు వేశారు. 2 ఏళ్లకు పైగా శోభితాతో రిలేషన్ లో ఉన్న నాగచైతన్య ఆమెను అర్ధాంగిగా తెచ్చుకున్నాడు. నాగచైతన్యకు వివాహం అయినప్పటికీ ఏదో ఒక విధంగా సమంతతో ఆయన రిలేషన్, లవ్ మ్యారేజ్ వివాదాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇంట్లో తనతో నాగచైతన్య ఎలా ఉండేవాడో ఒక సందర్భంలో సమంత వెల్లడించారు. చెప్పాలంటే నాగచైతన్యకు మించిన స్టార్డమ్ సమంత సొంతం. వివాహం కాకముందే సమంత సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ లలో ఉన్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఫేమ్ కలిగి ఉంది. టాప్ స్టార్స్ అందరితో సమంత జతకట్టింది. సమంతకు హిట్ ప్రెజెంటేషన్ ఎక్కువ. ఆమెను లక్కీ చామ్ గా దర్శక నిర్మాతలు భావించేవారు. నాగచైతన్యతో పాటు ఎన్టీఆర్ తో సమంత అధిక సినిమాల్లో నటించింది. వివాహం అనంతరం కూడా సమంత సినిమాలో నటించారు. బోల్డ్ రోల్స్ కూడా చేయడం విశేషం. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ అనంతరం సమంత బాలీవుడ్ లో కూడా పాపులారిటీని రాబట్టింది. షూటింగ్స్ నుండి ఇంటికి వచ్చిన సమంతతో నాగచైతన్య ప్రవర్తన ఈ విధంగా ఉండేదట అంటూ సమంత మాట్లాడుతూ, నువ్వు బయట స్టార్, కానీ ఇంట్లో నువ్వు సాధారణ గృహిణివి మాత్రమే. ఇంట్లోకి వంటకు కావాల్సిన వస్తువులు ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. అలాగే వీకెండ్స్ ప్లాన్స్ చేయాలి అనేవాడు అని అన్నారు. సమంత మాటలు వింటే నాగచైతన్య ఒకంత ఆమె మీద ఆధిపత్యం ప్రదర్శించేవాడనే అనిపిస్తుంది. అయితే నాగచైతన్య మీద సమంత ఆరోపణలు చేయలేదు. నవ్వుతూ ఇంట్లో వారిద్దరి మాటలు చేతలు ఎలా ఉంటాయో వెల్లడించింది. విడాకులు తీసుకున్న సమంత ఒంటరిగా ఉంటున్నారు. ఆమెపై ఇటీవల ఎఫ్ఐఆర్స్ రూమర్స్ వచ్చాయి. ది ఫ్యామిలీ మ్యాన్ 2 ఫేమ్ రాజ్ ని ఆమె ప్రేమిస్తున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆ వార్తలపై సమంత స్పందించలేదు. కాగా సమంత ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఒక బ్యానర్ ఏర్పాటు చేసింది. మా ఇంటి బంగారం టైటిల్ పేరుతో ఒక ప్రాజెక్ట్ ప్రకటించింది. దీనిపై మరొక అప్డేట్ లేదు. సమంత నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సిటాడెల్ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్రలో నటించారు. నాగచైతన్య, సమంత విడిపోయి 3 ఏళ్లవుతుంది. ఇటీవల నాగచైతన్య రెండో వివాహం కూడా చేసుకున్నాడు. హీరోయిన్ శోభితా ధూళిపాలతో ఆయన 7 అడుగులు వేశారు. 2 ఏళ్లకు పైగా శోభితాతో రిలేషన్ లో ఉన్న నాగచైతన్య ఆమెను అర్ధాంగిగా తెచ్చుకున్నాడు. నాగచైతన్యకు వివాహం అయినప్పటికీ ఏదో ఒక విధంగా సమంతతో ఆయన రిలేషన్, లవ్ మ్యారేజ్ వివాదాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇంట్లో తనతో నాగచైతన్య ఎలా ఉండేవాడో ఒక సందర్భంలో సమంత వెల్లడించారు. చెప్పాలంటే
నాగచైతన్యకు మించిన స్టార్డమ్ సమంత సొంతం. వివాహం కాకముందే సమంత సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ లలో ఉన్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఫేమ్ కలిగి ఉంది. టాప్ స్టార్స్ అందరితో సమంత జత కట్టింది. సమంతకు హిట్ ప్రెజెంటేషన్ ఎక్కువ. ఆమెను లక్కీ చామ్ గా దర్శక నిర్మాతలు భావించేవారు. నాగచైతన్యతో పాటు ఎన్టీఆర్ తో సమంత అధిక సినిమాల్లో నటించింది. వివాహం అనంతరం కూడా సమంత సినిమాలో నటించారు. బోల్డ్ రోల్స్ కూడా చేయడం విశేషం. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ అనంతరం సమంత బాలీవుడ్ లో కూడా పాపులారిటీని రాబట్టింది. షూటింగ్స్ నుండి ఇంటికి వచ్చిన సమంతతో నాగచైతన్య ప్రవర్తన ఈ విధంగా ఉండేదట అంటూ సమంత మాట్లాడుతూ, నువ్వు బయట స్టార్, కానీ ఇంట్లో నువ్వు సాధారణ గృహిణివి మాత్రమే. ఇంట్లోకి వంటకు కావాల్సిన వస్తువులు ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. అలాగే వీకెండ్స్ ప్లాన్స్ చేయాలి అనేవాడు అని అన్నారు. సమంత మాటలు వింటే నాగచైతన్య ఒకంత ఆమె మీద ఆధిపత్యం ప్రదర్శించేవాడనే అనిపిస్తుంది. అయితే నాగచైతన్య మీద సమంత ఆరోపణలు చేయలేదు. నవ్వుతూ ఇంట్లో వారిద్దరి మాటలు చేతలు ఎలా ఉంటాయో వెల్లడించింది. విడాకులు తీసుకున్న సమంత ఒంటరిగా ఉంటున్నారు. ఆమెపై ఇటీవల ఎఫ్ఐఆర్స్ రూమర్స్ వచ్చాయి. ది ఫ్యామిలీ మ్యాన్ 2 ఫేమ్ రాజ్ ని ఆమె ప్రేమిస్తున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆ వార్తలపై సమంత స్పందించలేదు. కాగా సమంత ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఒక బ్యానర్ ఏర్పాటు చేసింది. మా ఇంటి బంగారం టైటిల్ పేరుతో ఒక ప్రాజెక్ట్ ప్రకటించింది. దీనిపై మరొక అప్డేట్ లేదు. సమంత నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సిటాడెల్ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్రలో నటించారు. నాగచైతన్య సమంత విడిపోయి 3 ఏళ్లు అవుతుంది. ఇటీవల నాగచైతన్య రెండో వివాహం కూడా చేసుకున్నాడు. హీరోయిన్ శోభితా దూదిపాలతో ఆయన 7 అడుగులు వేశారు. 2 ఏళ్లకు పైగా శోభితాతో రిలేషన్ లో ఉన్న నాగచైతన్య ఆమెను అర్ధంగిగా తెచ్చుకున్నాడు. నాగచైతన్యకు వివాహం అయినప్పటికీ ఏదో ఒక విధంగా సమంతతో ఆయన రిలేషన్, లవ్ మ్యారేజ్ వివాదాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇంట్లో తనతో నాగచైతన్య ఎలా ఉండేవాడో ఒక సందర్భంలో సమంత వెల్లడించారు. చెప్పాలంటే నాగచైతన్యకు మించిన స్టార్డమ్ సమంత సొంతం. వివాహం కాకముందే సమంత సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ లలో ఉన్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఫేమ్ కలిగి ఉంది. టాప్ స్టార్స్ అందరితో సమంత జత కట్టింది. సమంతకు హిట్ ప్రెజెంటేషన్ ఎక్కువ. ఆమెను లక్కీ చామ్ గా దర్శక నిర్మాతలు భావించేవారు. నాగచైతన్యతో పాటు ఎన్టీఆర్ తో సమంత అధిక సినిమాల్లో నటించింది. వివాహం అనంతరం కూడా సమంత సినిమాలో నటించారు. బోల్డ్ రోల్స్ కూడా చేయడం విశేషం. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ అనంతరం సమంత బాలీవుడ్ లో కూడా పాపులారిటీని రాబట్టింది. షూటింగ్స్ నుండి ఇంటికి వచ్చిన సమంతతో నాగచైతన్య ప్రవర్తన ఈ విధంగా ఉండేదట అంటూ సమంత మాట్లాడుతూ, నువ్వు బయట స్టార్, కానీ ఇంట్లో నువ్వు సాధారణ గృహిణివి మాత్రమే. ఇంట్లోకి వంటకు కావాల్సిన వస్తువులు ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. అలాగే వీకెండ్స్ ప్లాన్స్ చేయాలి అనేవాడు అని అన్నారు. సమంత మాటలు వింటే నాగచైతన్య ఒకంత ఆమె మీద ఆధిపత్యం ప్రదర్శించేవాడనే అనిపిస్తుంది. అయితే నాగచైతన్య మీద సమంత ఆరోపణలు చేయలేదు. నవ్వుతూ ఇంట్లో వారిద్దరి మాటలు చేతలు ఎలా ఉంటాయో వెల్లడించింది. విడాకులు తీసుకున్న సమంత ఒంటరిగా ఉంటున్నారు. ఆమెపై ఇటీవల ఎఫ్ఐఆర్స్ రూమర్స్ వచ్చాయి. ది ఫ్యామిలీ మ్యాన్ 2 ఫేమ్ రాజ్ ని ఆమె ప్రేమిస్తున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆ వార్తలపై సమంత స్పందించలేదు. కాగా సమంత ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఒక బ్యానర్ ఏర్పాటు చేసింది. మా ఇంటి బంగారం టైటిల్ పేరుతో ఒక ప్రాజెక్ట్ ప్రకటించింది. దీనిపై మరొక అప్డేట్ లేదు. సమంత నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సిటాడెల్ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్రలో నటించారు. నాగచైతన్య సమంత విడిపోయి 3 ఏళ్లు అవుతుంది. ఇటీవల నాగచైతన్య రెండో వివాహం కూడా చేసుకున్నాడు. హీరోయిన్ శోభితా దూదిపాలతో ఆయన 7 అడుగులు వేశారు. 2 ఏళ్లకు పైగా శోభితాతో రిలేషన్ లో ఉన్న నాగచైతన్య ఆమెను అర్ధంగిగా తెచ్చుకున్నాడు. నాగచైతన్యకు వివాహం అయినప్పటికీ ఏదో ఒక విధంగా సమంతతో ఆయన రిలేషన్, లవ్ మ్యారేజ్ వివాదాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇంట్లో తనతో నాగచైతన్య ఎలా ఉండేవాడో ఒక సందర్భంలో సమంత వెల్లడించారు. చెప్పాలంటే నాగచైతన్యకు మించిన స్టార్డమ్ సమంత సొంతం. వివాహం కాకముందే సమంత సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ లలో ఉన్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఫేమ్ కలిగి ఉంది. టాప్ స్టార్స్ అందరితో సమంత జత కట్టింది. సమంతకు హిట్ ప్రెజెంటేషన్ ఎక్కువ. ఆమెను లక్కీ చామ్ గా దర్శక నిర్మాతలు భావించేవారు. నాగచైతన్యతో పాటు ఎన్టీఆర్ తో సమంత అధిక సినిమాల్లో నటించింది. వివాహం అనంతరం కూడా సమంత సినిమాలో నటించారు. బోల్డ్ రోల్స్ కూడా చేయడం విశేషం. ది ఫ్యామిలీ మ్యాన్ 2
టూ సిరీస్ అనంతరం సమంత బాలీవుడ్ లో కూడా పాపులారిటీని రాబట్టింది. షూటింగ్స్ నుండి ఇంటికి వచ్చిన సమంతతో నాగచైతన్య ప్రవర్తన ఈ విధంగా ఉండేదట అంటూ సమంత మాట్లాడుతూ, నువ్వు బయట స్టార్, కానీ ఇంట్లో నువ్వు సాధారణ గృహిణివి మాత్రమే. ఇంట్లోకి వంటకు కావాల్సిన వస్తువులు ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి, అలాగే వీకెండ్స్ ప్లాన్స్ చేయాలి అనేవాడు అని అన్నారు. సమంత మాటలు వింటే నాగచైతన్య ఒకంత ఆమె మీద ఆధిపత్యం ప్రదర్శించేవాడనే అనిపిస్తుంది. అయితే నాగచైతన్య మీద సమంత ఆరోపణలు చేయలేదు. నవ్వుతూ ఇంట్లో వారిద్దరి మాటలు చేతలు ఎలా ఉంటాయో వెల్లడించింది. విడాకులు తీసుకున్న సమంత ఒంటరిగా ఉంటున్నారు. ఆమెపై ఇటీవల ఎఫ్ఐఆర్స్ రూమర్స్ వచ్చాయి. ది ఫ్యామిలీ మ్యాన్ 2 ఫేమ్ రాజ్ ని ఆమె ప్రేమిస్తున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆ వార్తలపై సమంత స్పందించలేదు. కాగా సమంత ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఒక బ్యానర్ ఏర్పాటు చేసింది. మా ఇంటి బంగారం టైటిల్ పేరుతో ఒక ప్రాజెక్ట్ ప్రకటించింది. దీనిపై మరొక అప్డేట్ లేదు. సమంత నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సిటాడెల్ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్రలో నటించారు. నాగచైతన్య సమంత విడిపోయి 3 ఏళ్లు అవుతుంది. ఇటీవల నాగచైతన్య రెండో వివాహం కూడా చేసుకున్నాడు. హీరోయిన్ శోభితా దూదిపాలతో ఆయన 7 అడుగులు వేశారు. 2 ఏళ్లకు పైగా శోభితాతో రిలేషన్ లో ఉన్న నాగచైతన్య ఆమెను అర్ధంగిగా తెచ్చుకున్నాడు. నాగచైతన్యకు వివాహం అయినప్పటికీ ఏదో ఒక విధంగా సమంతతో ఆయన రిలేషన్, లవ్ మ్యారేజ్ వివాదాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇంట్లో తనతో నాగచైతన్య ఎలా ఉండేవాడో ఒక సందర్భంలో సమంత వెల్లడించారు. చెప్పాలంటే నాగచైతన్యకు మించిన స్టార్డమ్ సమంత సొంతం. వివాహం కాకముందే సమంత సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ లలో ఉన్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఫేమ్ కలిగి ఉంది. టాప్ స్టార్స్ అందరితో సమంత జత కట్టింది. సమంతకు హిట్ ప్రెజెంటేషన్ ఎక్కువ. ఆమెను లక్కీ చామ్ గా దర్శక నిర్మాతలు భావించేవారు. నాగచైతన్యతో పాటు ఎన్టీఆర్ తో సమంత అధిక సినిమాల్లో నటించింది. వివాహం అనంతరం కూడా